ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నమస్కారం. ఫిబా ఇండియా తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, హౌ కెన్ ఐ బీ ఏ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. దైవిక ప్రభావంగా మరియు క్రీస్తు సాక్షిగా ఎలా ఉండగలను. మత్తయి 5:16 ఇలా ఉంది: మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మై డియర్ ఫ్రెండ్, ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అంటే మీ జీవితాన్ని ప్రకాశింపజేయమనే కదా. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీలో ఏదో ప్రత్యేకత ఉంది, మీరు చూపే ప్రేమ, మీ మాట తీరు చాలా భిన్నంగా ఉంటాయి, మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెబితే ఎలా ఉంటుంది? ఆ మాట మన హృదయాన్ని ఎంతో ఆనందంతో నింపేస్తుంది కదా. మనం దేవుని ప్రేమను మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించగలిగితే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? కానీ ఒకసారి ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, మనుషుల స్వభావం చూసినప్పుడు మనలో ఒక చిన్న అనుమానం కలుగుతుంది. నేను చెప్పినవి ఎవరు వింటారు? నీకు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందా? నా మాటలు ఇతరుల మీద ప్రభావం చూపగలవా? బయటకు మనం ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం నిజంగా దేవుడు నన్ను వాడుకుంటాడా అని ప్రశ్నించుకోవచ్చు. నా చిన్నప్పుడు మా స్కూల్ టైంలో 2 టీచర్స్ ఉండేవారు. అందులో ఒక టీచర్ చాలా మంచిది. తనకు ఒకవేళ కష్ట సమయంలో కూడా చాలా ఓపికతో విద్యార్థులకు పాఠాలు చెప్పేది. పేద విద్యార్థులకు తనకు వచ్చే జీవితం నుండే హెల్ప్ చేసేది. పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే ప్రేమతో సరిదిద్దేది. మా ఫ్రెండ్ పేరెంట్స్ వచ్చి ఆమెను చూసి మీరు దైవంతో సమానం అని చెప్పేవారు. ఎంత గొప్ప సాక్ష్యం కదా. మనం ఒకరిని చూసి, మన జీవితాన్ని చూసి మీ వద్దకు వచ్చి ఎవరైనా మీరు నిజంగా మంచివారిలా అనిపిస్తున్నారని చెప్తున్నారా? దేవుడు నన్ను వాడుకుంటాడా అని మనము అనుకుంటాం, కానీ దేవుడు పనికి వచ్చే వారిని కాదు, ఆయన పని చేయుటకు సిద్ధంగా ఉన్న వారిని ఎంచుకుంటాడు. మనం ఎదుటివారిని మెప్పించడానికి ప్రయత్నిస్తాం, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అయితే మనం దైవిక ప్రభావం ఎలా చూపించాలి? ప్రార్థనతో ప్రార్థించండి. ప్రతి చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉండండి. కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండండి. ప్రేమతో నడుచుకోండి. యోహాను 13:35 యేసు ఇలా అన్నారు: మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకొందరనెను. ప్రియమైన స్నేహితులారా, ప్రపంచానికి కనిపించే గొప్ప వేదికలు మీకు ఉండకపోవచ్చు, కానీ మీ జీవితం, మీ ప్రవర్తన, మీ ప్రేమ, ఇవే క్రీస్తు ప్రేమకు ప్రతిబింబాలు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మీ జీవితాన్ని క్రీస్తు సాక్షిగా నిలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఆశీర్వాదం మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.